డైలీ టేస్ట్ ది డైలీ. తాళ్లపాలెం పంచాయతీ ఏపీలో అగ్గిరాజేసింది. వైసీపీ కార్యకర్తపై జనసేన వర్గీయుల దాడి అలజడి రేపింది. ఇంతకీ అసలేం జరిగింది? రాజకీయంగా ఎవరు ఏమన్నారు? కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీ హెచ్ సత్రంపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై జనసేన నేతలు దాడి చేశారు. సుగాలి ప్రీతికసి విషయంపై మాట్లాడాడని పోతుముడి గిరిధర్ కుమార్ ఇంటి మీదకు వెళ్లారు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా అంటూ ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. జనసేనానిపై మాట్లాడడానికి ఎంత ధైర్యం అంటూ కొట్టారు. మేము మాట్లాడింది తప్పు. నేను మాట్లాడింది తప్పు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు. మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు సార్. వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్. ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది. ఆ రోజు వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడు యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్. తిట్టమలేదు సార్. తిట్టమల్లా తప్పు. నేను తప్పు. ఆయన తిట్టావా? సుగాలి ప్రీతికేస్ గురించి మాట్లాడినందుకే తనపై దాడి చేశారన్నాడు వైసీపీ కార్యకర్త గిరిధర్. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రీతి కుటుంబానికి సాయం అందించిందని గుర్తు చేశాడు. అది జరిగింది ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో కదా. ఈయన ఏదో చేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. అది చేసింది వచ్చింది లేదు. తర్వాత 2019లోనేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. ఆయన గవర్నమెంట్ లో వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇవ్వడం జరిగింది. 5 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చారు. ప్లస్ గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చారు అని ఆ ఛానల్ ఇచ్చారు ఇంటర్వ్యూలో. అందులో ఒక ఆడు ఈడు అని కూడా వచ్చింది మాట్లాడినట్లు పవన్ కళ్యాణ్. దాన్ని బేస్ చేసుకుని కొరియర్ సీను రాత్రి మా ఇంటి మీద దాడి చేశాడు. 100 మంది వేసుకొచ్చి కొట్టి తలుపులు బతలు కొట్టేసి నానా గొడవ రచ్చరచ్చ కిటికీలు బతలు కొట్టి నా వేగులు పైకి లేపి కొట్టి అన్ని అట్టగా ఉండండి. పక్కన తాలూకా ఎస్ఐ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు. ఇక అక్కడి నుంచి తాలూకా ఎస్ఐ నన్ను తీసుకొచ్చి డిఎస్పీ గారు చిరువలపాలెం డిఎస్పీ గారు రాత్రి 12 వరకు నుంచి అప్పుడు నన్ను గవర్నమెంట్ తాలూకాకి వెళ్ళి కేసు పెట్టమని పేరు నాని గారు పంపించాడు. జనసేన కార్యకర్తల అటాక్ పై డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జనసేన జెండా కప్పుకుని తిరుగుతున్న రౌడీలను పోలీసులు కంట్రోల్ చేయాలన్నారు. ఎలా గూండాయిజం చేశారో వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఇచ్చామంటున్నారు పేర్ని నాని. అధికారులకి డిఎస్పీ గారికి మొత్తం వీడియోలు చూపించాం. ఇల్లు ధ్వంసం వీడియోలు చూపించాం. సతీష్ అనేటువంటి ఒక దళితుడిని ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు, ఆ సతీష్ అనేటువంటి దళితుడి బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆ సతీష్ని కొట్టారు. వాళ్ళని దాడి ఏ రకంగా గుండాయిజం చేశారు, ఏ రకంగా ఇంటి మీద పడి ధ్వంసం చేశారు, కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఈ ఇద్దరు 2 ఏళ్ల మీద దాడి చేసినందుకు కఠిన చర్యలు తీసుకోండి. జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేశారు. బాధితులు గిరిధర్, సతీష్ తో ఫోన్లో మాట్లాడారు వైసీపీ అధినేత జగన్. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించారాయన. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం బాధాకరమన్నారు జగన్. మూడైంది సార్ డిఎస్పీ ఆఫీస్ దగ్గర రాత్రి నాతోనే పడుతున్నారు సార్. నాతోనే ఉన్నారు సార్. అందరూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏదైతే తప్పు చేస్తా ఉన్నారో వాళ్ళు చేయకూడదు సార్.